ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి వారి చరిత్రలో 6వ అధ్యాయం 6వ భాగం. యోగిరాజులెప్పుడూ తమను గురించి ప్రచార ప్రసారాలు జరగాలని కోరలేదు. అందువల్ల తమ ఫోటో తీయడానికి ఎవ్వరికీ అనుమతి ఇచ్చేవారు కారు. ఒకనాడు వారి భక్తులందరూ ఒక ఫోటో తీయించాలని నిర్ణయించుకున్నారు. వారి భక్తుల్లో ఒకడు నేర్పుగల ఫోటోగ్రాఫరు అయిన గంగాధర్ దేని పిలిపించడం జరిగింది. ఇప్పుడిక వారు యోగిరాజుల ఒప్పుదల కోసం విన్నవించుకున్నారు. దానికి యోగిరాజులు ఫోటో తీయవలసిన అవసరం ఏమీ లేదు. ఫోటో తీసిన తరువాత ముందు ముందు మీరు సాధనంతా విడిచిపెట్టేసి ఫోటోకి పూజలు మొదలు పెడతారు అన్నారు. కానీ భక్తులు అలా వదులుతారా? పదే పదే ప్రార్థించిన మీదట యోగిరాజులు ఫోటో తీయడానికి అనుమతి ఇచ్చారు. గంగాధర బాబుతో పాటు భక్తులందరూ ప్రసన్న హృదయాలతో ఫోటో తీసుకోవడానికి తయారయ్యారు. యోగిరాజులు కెమెరా ఎదుటికి వెళ్ళి చిన్నపిల్లల మాదిరిగా కెమెరాలోని భాగాలన్నింటిని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. గంగాధర్ బాబు ఎంతో ఉత్సాహంతో కెమెరా భాగాలన్నీ చూపిస్తూ వాటికి సంబంధించిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఫోటో తీసేటప్పుడు గంగాధర్ బాబుకు పెద్ద చిక్కు వచ్చి పడింది. కెమెరా లెన్స్లో అంటే అద్దంలో యోగిరాజుల రూపమే కనిపించడం లేదు. కెమెరాలో ఏదో లోపముంది అనుకున్నాడు. కానీ పరీక్ష చేసి చూడగా లెన్సులో తక్కిన వాళ్ల బొమ్మలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంతలో గంగాధర్ బాబుకు రహస్యమంతా తెలిసి వచ్చింది. యోగిరాజులు ముసిముసి నవ్వులు నవ్వుకోవడం కనిపించింది. ఈసారి గంగాధర్ బాబు చేతులు జోడించి ప్రార్థించాడు. మీరు దయతలచకపోతే ఫోటో రాదండి, భక్తుల కోరిక కూడా నెరవేరదండి. ఈసారి యోగిరాజులు నవ్వుతూ ఫోటో తీ అన్నారు. ఈ మాట లెన్స్లో వారి బొమ్మ స్పష్టంగా ప్రతిఫలించింది. ఇప్పుడు వారి అనుయాయుల్లో లేదా భక్తుల్లో లక్షలాది మంది దగ్గర కనిపించే బొమ్మ ఆనాడు గంగాధర్దే తీసిన ఫోటోయే. ఇది తప్ప వారికి మరో ఫోటో ఏదీ తీయడం జరగలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎక్కడ ఏ దుకాణంలోనూ వారి బొమ్మ దొరకదు. బహుశా ప్రచార సాధనాలకు వారు విముఖులు కావడం వల్లనే ఈ విధమైన గోప్యం నిలుపుతున్నారు. యోగిరాజుల శరీరం ఎంత అందంగా ఉండేదోనని సహజంగా అనిపిస్తుంది వారి ఫోటో చూసినప్పుడు. యోగికి సహజమైన దేహం వారిది. వారి కళ్ళ వైపు చూస్తే బ్రహ్మాండాన్నంతటినీ అత్యంత తీక్షణంగా చూస్తున్నట్టు ఉంటుంది. వారు శాంభవి ముద్రా స్థితిలో ఉన్నారు. శ్యామాచరణులు సాధనలో సర్వోన్నత శిఖరాన్ని ఆరోహించి ఆర్షస్థితి పొంది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ సహజత్వము సరళత్వము ఉట్టిపడే విధంగానే జీవనం గడుపుతూ ఉండేవారు. వారి వేష భాషలు చాలా సాధారణమైనవి. స్వల్ప భాషలు మధుర భాషలు అయిన శ్యామాచరణులు ఏదో ప్రయోజనం లేనిదే యోగ విభూతిపరమైన ఐశ్వర్యాన్ని ఎన్నడూ వ్యక్తం చేసేవారు కారు. అప్పుడప్పుడు చూపించిన లీలలు కూడా భక్తుల్లో విశ్వాసం దృఢపరచాలన్న ఉద్దేశ్యంతో కనపరిచిన యోగపరమైన అలౌకిక చర్యలే. ఆధ్యాత్మ శక్తికి ముఖ్య స్రోతస్సుగా ప్రతిష్ఠితులై ఉండి కూడా యోగిరాజులు తమను చాలా క్షుద్రులుగా అంటే చిన్నవారిగా లేదా అకించనులుగా భావించుకుంటూ ఉండేవారు. భక్తులకి కూడా దీన్నే ఉపదేశిస్తూ వారు ఇలా అనేవారు. తనను తాను క్షుద్రుడిగా అంటే చిన్నవాడిగా భావించుకోనట్లయితే ఆత్మరాజ్యంలోనికి ప్రవేశం దొరకదు. చాలాసార్లు భక్తులకు ఇలా చెబుతూ ఉండేవారు, నేను గురువును కాను, గురు శిష్యుల మధ్య తేడా ఏమీ ఉంచను. ఆ కాలంలో యోగిరాజులు ఆధ్యాత్మిక శక్తి తాలూకు ఉన్నత శిఖరం మీద ఉండేవారు. తమ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మానవ కళ్యాణం కోసం పతితపావనుల భూమికలో ప్రతిష్ఠితులయ్యారు. అంతేకాకుండా వారిలో ఉన్న మరో శక్తి కూడా ఏమిటంటే కేవలం వారి దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే ప్రజల్లో ఆధ్యాత్మికమైన మార్పు వస్తూ ఉండేది. అనేక మంది సాధు సన్యాసులు రాత్రివేళ
గాఢ ఏకాంతంలో వారి చరణ సన్నిధిని కూర్చొని దురూహ్యమైన సాధనలో, యోగ సాధనలో శిక్షణ పొంది వేకువ వేళ వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ ప్రకారంగా వారు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. ఇందువల్ల వారు ఎన్నడూ నిరుత్సాహం కానీ పాలుమాలిక కానీ కనబరచలేదు. విచారమన్నది వారి ఛాయకే రాదు. ఎప్పుడూ ప్రసన్నంగా ప్రఫుల్లంగా వచ్చిన భక్తుల కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో వారు కరుణ రూపుగట్టినట్టు ఉండేవారు. మనుషుల్లో ఎక్కువ తక్కువలెన్నడూ చూసేవారు కారు. భక్తుల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ వాళ్ల మీద నిర్హేతుక కృపాదృష్టి ప్రసరిస్తూ ఉండేవారు. యోగిరాజుల ఇంటికి కొద్ది దూరంలో గ్వాలా జైపాల్ భగత్ అనే అతనికి పాలు పెరుగు అమ్మే దుకాణం ఉండేది. అతను రోజంతా కూర్చొని పాలు పెరుగు అమ్ముతూ యోగిరాజ మహారాజుల ఇంటికి ప్రతిరోజు ఎంతమంది వస్తూ పోతూ ఉంటారో చూస్తూ ఉండేవాడు. ఎంతమంది ఆయన కృప వల్ల ధన్యులవుతున్నారో. మహారాజుల మీద జయపాలుడికి గాఢమైన గౌరవం ఉండేది. తనలాంటి మామూలు మనిషికి మహారాజుల కృప లభిస్తుందా అని అనుకుంటూ ఉండేవాడు. కానీ సాహసించి ఏమీ చెప్పలేకపోతూ ఉండేవాడు. ఒకనాడు జయపాలుడు రోడ్డు మీద వెళుతున్నాడు. హఠాత్తుగా మహారాజులు ఎదురుగా వస్తుండడం చూసి భక్తిపూర్వకమైన వినమ్రతతో వారికి ప్రణామం చేసి దారి పక్క నించున్నాడు. మహారాజులు తిరిగి నమస్కరించి కొద్దిగా చిరునవ్వు చిందిస్తూ, జైపాల్, నువ్వు రేపు వస్తే నీకు దీక్ష ఇస్తాను అన్నారు. జైపాలుడు భక్తితో నమస్కరించి మహారాజ్కి జై హో అన్నాడు. మహారాజులు స్వయంగా పిలిచి దయ చూపిస్తున్నారు. వారి ఉపదేశాన్ని పాలించగలనా నేను అంటూ ఆనందంలో మునిగి ఆలోచన మొదలుపెట్టాడు. మర్నాడు సరైన వేళకు జైపాలుడు వచ్చి కూర్చున్నాడు. దీక్ష తీసుకున్నాడు. అనంతర కాలంలో పాలు పెరుగు అమ్మే ఆ చిన్న కొట్టులోనే జైపాలుడు చాలా డబ్బు గడించాడని తెలిసింది. భక్త జయపాలుడు ధనధాన్య సమృద్ధితోనూ పుత్ర పరివారంతోనూ సంపన్నుడైనప్పటికీ అంతా పిల్లలకు అప్పగించేసి గంగ ఒడ్డున ఒక గుడిసెలో ఒంటరిగా ఉంటూ ధ్యానంలో మునిగిపోయేవాడు. జయపాలుడు సాధనలో ఉన్నత స్థాయికి పెరిగాడు. ఈ విధంగానే బంగ్లాదేశంలో భాగీరథి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెలో ఇటుకలు తయారు చేసే బట్టీలో హితలాల్ సర్కార్ పనిచేస్తూ ఉండేవాడు. మామూలు ఆదాయంతోనే ఏదో విధంగా ఇల్లు గడుపుకుంటూ ఉండేవాడు. అయినా అతనిలో పరోపకార ప్రవృత్తి ఉండేది. ఎవరైనా బీదవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు ఏదైనా అడిగితే తన కుటుంబానికి ఉన్న కష్టాలన్నింటినీ మరిచి వెంటనే తన శక్తి కొద్దీ దానం చేస్తూ ఉండేవాడు. హితలాల్ ఇంట్లో వాళ్ళు అందరూ పనిచేస్తారు. కానీ మధ్య మధ్యలో అతని మనస్సు ఎక్కడికి పోతుంటుందో తెలిసేది కాదు. గంగ ఒడ్డున గంటల తరబడి కూర్చుండిపోయేవాడు. అన్ని పనులు చేస్తూనే ఉన్నప్పటికీ ఏదీ నచ్చేది కాదు. తాను ఏం పొందాలనుకుంటున్నాడో కూడా హితలాల్కి తెలిసేది కాదు. అలాంటి జీవితం అసంపూర్ణంగా ఉండిపోయింది అనిపించేది. హితలాల్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా పనికి వెళ్ళాడు. నిర్ణీత పద్ధతిలో తన పనులు తాను చేస్తూ ఉన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా అతని భావ జగత్తులో ఒక మార్పు వచ్చింది. కారణం ఏమీ లేకుండానే మనస్సులో చాలా వ్యాకులం కలిగింది. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ ఉండడం వల్ల లాభం లేదు. ఇప్పుడే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అనుకున్నట్టు చెయ్యాలి. కార్ఖానా విడిచిపెట్టి నడవడం మొదలుపెట్టాడు హితలాల్. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమీ తెలియదు అతనికి. మంత్రముగ్ధుడి మాదిరిగా నడిచిపోతున్నాడు. కాసేపటికి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. బండి నిలబడి ఉంది. ఆ బండి మీద హౌరా స్టేషన్కు వచ్చాడు. హితలాల్కు ఇదేదీ మనస్సులో లేదు. టిక్కెట్ల గది దగ్గరికి వెళ్ళి ఒక టిక్కెట్ ఇవ్వండి అన్నాడు. ఎక్కడికి వెళ్తారు అని అడిగాడు టికెట్ బాబు. కొద్ది రూపాయలే ఉన్నాయి, వీటికి సరిపడే టికెట్ ఇవ్వండి అన్నాడు హితలాల్. నడి వయసులో ఉన్న టికెట్ బాబు ఈ పెద్ద మనిషి ఎందుచేతనో వ్యాకుల పడుతున్నట్టున్నాడని మీరెప్పుడైనా కాశీ వెళ్ళారా అని అడిగాడు. లేదండి, నేను ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు అన్నాడు హితలాల్. దానికి టికెట్ బాబు చిరునవ్వు నవ్వుతూ, అయితే కాశీ వెళ్ళండి, ఈ డబ్బు కాశీ టికెట్టుకు సరిపోయింది.
బాబా విశ్వనాథుడి కృప వల్ల మీకు శాంతి కలుగుతుంది అన్నాడు. కాశీలో బెంగాలీ టోలా అనే పేట ఉందని హితలాల్కి తెలుసు. అక్కడ చాలామంది బెంగాలీలు ఉంటారు. అతను కాశీ రైలు స్టేషన్లో దిగి వాకప్ చేసి బెంగాలీ టోలా వైపు బయలుదేరాడు. సన్నటి సందుగుండా వెళుతూ ఉన్నాడతను. అలసి సొలసి ఆకలి దప్పులతో అల్లాడుతున్న హితలాల్ ఎక్కడికని వెళ్ళేది ఏమీ తెలియదు. నడవాలి కాబట్టి నడిచిపోతున్నాడు. అకస్మాత్తుగా ఒక ఇంటి దగ్గర సౌమ్యమూర్తి అయిన ఒక సజ్జనుడు బయటకు వచ్చి తనను పిలుస్తున్నట్టు గమనించాడు. ఇదిగో ఇలా రండి. హితలాల్ ఆశ్చర్యపోయి ముందుకు నడిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. మీరు నన్నెరగరు, నేను మిమ్మల్ని ఎరగను, మరి ఎందుకు పిలిచారు? ఆ పెద్ద మనిషి నవ్వుతూ ఇలా అన్నాడు. అవన్నీ తర్వాత. మీరు అలసిపోయి ఆకలిగా ఉన్నారు. ముందు స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకోండి. నా కష్టగాథ ఈ పెద్ద మనిషికి ఎలా తెలిసిందా అనుకున్నాడు హితలాల్. హితలాల్ స్నానానికి, భోజనానికి, విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాటు జరిగింది. విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇతరులతో మాట్లాడుతూ ఉండగా ఈయనే మహాత్ములు యోగిరాజ శ్యామాచరణ లాహిరి గారని తెలిసింది. వెనక వారి పేరు మాత్రం విన్నాడు. ఇంతలో శ్యామాచరణులు హితలాల్ను తమ గదిలోకి పిలిపించారు. మీరు దీక్ష తీసుకునే సమయం వచ్చింది, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అన్నారు. హితలాల్ యోగిరాజుల పాదాల మీద వాలాడు. మహాయోగి కృపకు పాత్రుడై అతను ధన్యుడయ్యాడు. యోగిరాజుల పొరుగింట్లో ఉండే చంద్రమోహనుడనే యువకుడు డాక్టరీ పాస్ అయ్యి అప్పుడే ఇంటికి చేరుకున్నాడు. చంద్రమోహనుడు రామమోహనుడి సోదరుడు. ఒకనాడు చంద్రమోహనుడు యోగిరాజులకు ప్రణామం చేసి ఆశీర్వదించమని కోరాడు. వారు అతన్ని దీవించి ఆధునిక చికిత్సకు సంబంధించిన అనేక విషయాలను గురించి ఇష్టాగోష్ఠి ప్రారంభించారు. కొత్తగా డాక్టర్ అయిన చంద్రమోహనుడికి ఉత్సాహంలో కొరవలేదు. ఆధునిక వైద్యశాస్త్రాన్ని గురించి అన్ని విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. వైద్యశాస్త్రం ప్రకారం చనిపోయిన వాడికి గుర్తు ఏమిటో తెలుసుకోవాలనిపించింది యోగిరాజులకు. చనిపోవడానికి గుర్తు ఏమిటో వివరించాడు చంద్రమోహనుడు. దానికి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు, చంద్రమోహన్, నన్ను పరీక్ష చేసి నేను బ్రతికున్నవాణ్ణో చనిపోయినవాణ్ణో చెప్పు అన్నారు. చంద్రమోహన్ పరీక్ష చేశాడు. కానీ నోట మాట రాలేదు. యోగిరాజుల శరీరంలో ఎక్కడా ప్రాణం ఉన్న జాడ లేదు. గుండె ఆగిపోయింది. చంద్రమోహనుడికి ఏం చెప్పాలో పాలుపోలేదు. ఉన్నట్టుండి చిరునవ్వు నవ్వుతూ యోగిరాజులు, అయితే మరి చంద్రమోహన్, నాకు డెత్ సర్టిఫికెట్ రాసి అన్నారు. చంద్రమోహనుడు సంకటంలో పడ్డాడు. జవాబు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. చటుక్కున అతనికి ఒక ఆలోచన తట్టింది. డెత్ సర్టిఫికెట్ అయితే రాసి ఇస్తాను, కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు, చనిపోయిన వాడైతే మాట్లాడలేడు అన్నాడు. యోగిరాజులు విరగబడి నవ్వారు. నువ్వన్నది నిజమే, కానీ మీ ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పైన తెలుసుకోవలసింది చాలా ఉంది. మీ విజ్ఞాన శాస్త్రానికి అది అందదు, కానీ యోగులైన వారు సహజంగానే ఆ జ్ఞానాన్ని అన్వేషించగలరు. ఈ సంఘటన చంద్రమోహనుడి జీవితంలో మరువరానిది. అనంతర కాలంలో ఇతను వైద్యుడిగా బాగా సఫలుడైనప్పటికీ ఆధ్యాత్మ మార్గంలో కూడా ముందుకు సాగాడు. అందరూ గృహస్థ జీవితంలోనే ఉంటూ తాము స్వయంగా గడించిన డబ్బుతో సంసారం గడుపుకుంటూ ఉండాలని, దాంతోపాటే యోగ సాధన చేస్తూ మెల్లమెల్లగా ఆత్మోన్నతి మార్గంలో అగ్రేసరులు కావాలని యోగిరాజులు ఆశిస్తూ ఉండేవారు. ఇందుకు తామే ఒక ఆదర్శంగా నిలిచారు. వారు స్వయంగా సాధారణమైన, సహజమైన, సరళమైన, ఆడంబరహీనమైన జీవనం గడుపుతూ యోగ సాధన చేస్తూ ఉన్నత శిఖరాన్ని అందుకున్నారు. అంతేకాకుండా గృహస్థుడి అంటే సాంసారిక వ్యక్తి కళ్ళ ముందు ఒక ఉజ్వల ఆదర్శాన్ని నిలిపారు. మరొకరెవరైనా ఈ విధమైన ఆదర్శాన్ని నిలిపారో లేదో మనం ఎరగం. సంసారంలో ఉంటూ సాధన, భజన చేయడానికి వ్యవధి చిక్కదని ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే వారు ఒప్పుకునేవారు కాదు. పైపెచ్చు ఎవ్వరికైనా ఈశ్వర సాధన చెయ్యాలన్న మంచి కోరిక గల సంస్కారం నిజంగా ఉన్నట్లయితే
అతను సంసారపు బాదరబందీలో మునిగి ఉన్నప్పటికీ కూడా సాధన చేయగలుగుతాడని వారు అంటుండేవారు. ఇతరుల మీద ఆధారపడి బ్రతికే ప్రవృత్తిని వారు ఎన్నడూ సమర్థించేవారే కాదు. సొంత సంపాదన లేని ఆధునిక మానవుడు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే సమాజం మీద ఆధారపడవలసి వస్తుందని వారికి తెలుసు. ఇందువల్లే వారు ప్రాచీన యోగుల కఠోర ఆదర్శాలకు అనుమోదం తెలపలేదు. తమ ఇళ్లలో తాము గోప్యంగా సాధన చేసుకునే యోగుల సుఖ సౌకర్యాల పట్లనే వారికి ఆసక్తి ఎక్కువగా ఉండేది. మొట్టమొదట ఋషుల ద్వారా వెల్లడైన కఠిన యోగ పద్ధతులను సామాన్య ప్రజలకు ఉపయోగపడేట్లుగా చేసి మూసి ఉన్న యోగద్వారాలను తెరచి అందరికీ సుగమమైన యోగ మార్గాన్ని తయారు చేశారు. బలహీనుడైన ఆధునిక మానవుడి విషయంలో ప్రాచీన యోగం తాలూకు కఠోర సాధన సంభవం కాదని వారికి తెలుసు. ఇందుకే అందులోని ప్రాచీనమైన చిక్కులు విడదీసి సర్వసాధారణ ప్రజలకు అనుకూలంగా దాన్ని ప్రత్యక్ష ఫలప్రదము, నిరాడంబరము, సహజము, సాధ్యము, సరళము అయిన యోగ సాధనా రూపంలో పరివర్తితం చేశారు. వారు ఈ ప్రయత్నం చేయకపూర్వం ప్రాచీన కఠోర యోగ సాధన సర్వసాధారణులకు అసంభవంగా కనిపించేది. ఈ యుగంలో వారే మొట్టమొదటిసారిగా ఈ కఠోర ప్రాచీన యోగ సాధనను అందరికీ ఉపయోగకరం చేశారు. అందరికీ మేలు చేకూర్చేదాన్నిగా చేశారు. ఆయన పడ్డ ఈ శ్రమ మానవ సమాజం మరువరానిదిగా నిలుస్తుంది. ఈ శ్రమ మానవ సమాజాన్ని ఆత్మానుసంధాన దిశలో ఉన్నత స్థాయిలో నిలిపింది. మన ప్రాచీన ఋషులు కూడా యోగసిద్ధులైన ముక్త పురుషులు. వారు కూడా సంసార జీవితంలో ఉంటూ వైవాహిక జీవితం గడుపుతూ వర్ణాశ్రమ విధిని అనుసరించి యోగయుక్త స్థితిలో ఉండి అన్ని పనులు నెరవేర్చుకుంటూ ఉండేవారు. ఇదే భారతీయ సాంస్కృతిక స్రవంతి. ఈ కాలం వాడు భక్తి మార్గంలో సాధన చేయడం చాలా కష్టమని గృహస్థ యోగులైన శ్యామాచరణులు అంటూ ఉండేవారు. సమస్యలతో సతమతమవుతూ రోగగ్రస్తమై ఉన్న సమాజంలో ఆధునిక విశ్వాసహీనతలోనూ విలాసతలోనూ ముడిపడి ఉన్న సమాజంలో నిజానికి భక్తిపరులైన వ్యక్తులు తక్కువే ఉన్నారు. అందువల్ల వారు ప్రజల మనస్సులకు సహజము, సరళము, నిరాడంబరము అయిన యోగ సాధన పట్ల ఆకర్షణ కలిగేటట్టు చేస్తూ ఈ యుగానికి అనుకూలము, ఉపయోగకరము అయిన సహజ యోగ సాధన గణిత శాస్త్రం మాదిరిగా పూర్తిగా భ్రాంతిరహితమైనదని చెబుతూ ఉండేవారు. దీంట్లో చిక్కులు ఏవీ లేవు. ఎందువల్లనంటే కుల సాంప్రదాయాల్ని, మతాన్ని పక్కన పెట్టి ఎవరైనా దీన్ని సాధన చేయగలుగుతారు. మానవ ప్రేమికులైన శ్యామాచరణులు ఈ విధంగా సమాజ కళ్యాణం పట్ల ఉత్సాహవంతులుగా, సేవావ్రతులుగా ఉండేవారు. ఆ రోజుల్లో కులభేదాల పట్టింపు చాలా ప్రబలంగా ఉండేది. యోగిరాజులు ఉన్నత బ్రాహ్మణ కులంలో పుట్టినవారు. ఆ రోజుల్లో బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడికి కులభేదాలను పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా కఠినంగా ఉండేది. ఈ విధంగా కులభేదాల పట్టింపు లేకుండా వ్యతిరేకంగా నడిచేవాణ్ణి సమాజం దండిస్తూ ఉండేది. అయినప్పటికీ యోగిరాజులు తమ సాధనా క్షేత్రంలో కులభేదాలనెన్నడూ పాటించేవారు కారని స్పష్టమవుతుంది. పరిగణిత కులానికి చెందిన వారిలో రాంప్రసాద్ జైస్వాల్ గారు ఒకరు. ఆయన వకీలు పని చేస్తూ ఉండేవారు. యోగిరాజుల సమక్షంలో కూర్చొని వారి ఉపదేశాలకు చెవులొగ్గి వినేవారిలో ఎక్కువ మంది బ్రాహ్మలు. రామప్రసాద్ గారు కూడా వారి పక్కన కూర్చొని ఉపదేశాలు వింటూ ఉండేవారు. రామప్రసాద్ గారు ఈ విధంగా చేయడం బ్రాహ్మలకు అసంతుష్టి కలిగించింది. ఒకనాడు స్పష్టంగా చెప్పారు కూడా. కానీ జైస్వాల్ ప్రతివాదం ఏమీ చెయ్యకుండా భక్త సులభ చిత్తంతో మౌనం వహించి ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత యోగిరాజులు జైస్వాల్ను పిలిచి, నేను కూర్చున్న ఆసనం మీద మీరు కూర్చోండి అని
తాము తమ ఆసనం మీద కాస్త పక్కకు జరిగి కూర్చున్నారు. కానీ జైస్వాల్ మనస్సులో గురుమహారాజుల ఆసనం మీద తాను కూర్చోవడం ఎలా సాధ్యం అని అనిపించింది. అక్కడున్న శిష్యుల్లో రాయ్ బహదూర్ గిరీష ప్రసన్న లాహిరి గారు, అంటే వీరు రాజశాహి జిల్లాలో కాసింపూర్ జమీందారులు. వీరు 1882 ఏప్రిల్ 18వ తేదీన యోగిరాజుల దగ్గర దీక్ష పొందారు. వీరు లాహిరి మహాశయుల శిష్యుల్లో ఒకరు. ఈ విషయంలో ఎక్కువ పట్టుదల చూపిన వారు ఆయన. యోగిరాజులు ఇలా ఆదేశించడం విని ఆయన చాలా సిగ్గుపడిపోయారు. గురువుగారికి క్షమాపణ చెప్పుకున్నారు. జైస్వాల్ను దగ్గరికి లాక్కొని తమ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈ విధంగా యోగిరాజులు భేదాలన్నింటినీ దూరం చేసి ఈశ్వర సాధన కోసం అందరికీ సమానమైన మర్యాద ఇస్తూ ఉండేవారు. అర్ధచంద్రాకారంగా గంగను చుట్టుకొని ఉన్న శివక్షేత్రం కాశీధామం ప్రాక్ వైదిక కాలం నుంచి కూడా భారతవాసుల్ని ఆధ్యాత్మ పథం వైపు ఆకర్షిస్తూనే ఉంది. భారతీయ సంస్కృతికి ధారకము వాహకము అయిన ఈ శివపురం ఈనాటికి సమానంగా క్రియాశీలకమై ఉంది. రాజ మహారాజులు, సాధు సన్యాసులు, ఫకీర్లు అందరూ ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలు నివేదించుకుంటారు. వ్యాకులత చెందిన వారు తమ ప్రార్థనలను విశ్వనాథుడి సన్నిధిలో విన్నవిస్తారు. ఇక్కడికి వచ్చిన మీదట అందరూ సమానులైపోతారు. ఆ కాలంలో కాశ్మీరును పాలించే రాజుగారు ఒకసారి కాశీకి వచ్చారు. అంతకు ముందే ఆయన గృహస్థ యోగులైన శ్యామాచరణుల గురించి విని ఉన్నారు. కాబట్టి యోగిరాజులను తాము ఎప్పుడు ఎలా కలుసుకోవచ్చునో తెలుసుకురమ్మని తమ రాజ్యంలో ఉన్నత పదవిలో ఉన్న ఒక ఉద్యోగిని వారింటికి పంపారు. ఆ ఉద్యోగి వచ్చి రాజుగారి కోరికను యోగిరాజులకు విన్నవించినప్పుడు ఆయన ఇలా అన్నారు: రాత్రి 9 గంటలకు ఇక్కడ ఎవరూ ఉండరు. అప్పుడు రాజుగారు ఇక్కడికి ఒంటరిగా రావచ్చు. అవసరమైతే ఒక నమ్మకస్తుణ్ణి వెంట తీసుకుని రావచ్చు. కానీ ఇక్కడికి వచ్చిన సంగతి రాజుగారు రహస్యంగా ఉంచాలి. అన్న సమయానికి రాజుగారు వచ్చారు. పరస్పర నమస్కారాలు అయిన తర్వాత యోగిరాజులతో ఇష్టాగోష్ఠి జరిపి ఆయన చాలా ప్రసన్నులయ్యారు. అయితే ఈ సమాగమ విషయం రహస్యంగా ఉంచాలనడానికి కారణమేమిటని యోగిరాజులను అడిగారు. దానికి యోగిరాజులు ఇలా అన్నారు: మీరు రాజులు, మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. పగలు కనుక వస్తే ఇక్కడ ఒక పెద్ద గుంపు పోగవుతుంది. అందుకే ఈ విషయం రహస్యంగా ఉంచమని చెప్పాను నేను. రాజుగారు ప్రసన్న హృదయులయ్యి వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. ఆనాటి నేపాల రాజు వర్ధమాన అంటే బర్ద్వాన్ రాజు కూడా ఈ విధంగానే రహస్యంగా వచ్చి యోగిరాజులను కలుసుకుని వారి కృప పొంది ధన్యులయ్యారు. యోగిరాజులు తాము నిర్ధారించిన సాధనా మార్గంలో అనేక క్రమాల్ని నిర్దేశించారు. సాధకుడు తన సాధన ద్వారా ఉచ్చస్థితి నుంచి ఉచ్చతమ స్థితిని పొందే విధాన్ని బట్టి సాధనలో ఉచ్చతర క్రమాలను కూడా పొందుతాడు. ఈ నియమాన్ని వారు తమ జీవితకాలమంతా పాటించారు. భవిష్యత్ సాధకులు కూడా దీన్ని పాటించాలని విధించారు. క్రమభంగం కావించే సమస్యే లేదు. ఒకనాడు ఒక భక్తుడు చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నాడు: మీరు లేనప్పుడు తదుపరి క్రమాలను అంటే ఈ ప్రక్రియలను ఎవరి దగ్గర పొందగలను? దీనికి సరైన ఏర్పాటు మీరు బ్రతికుండగానే చేసి వెళ్ళండి. దానికి సమాధానంగా యోగిరాజులు ఇలా అన్నారు: ఎంతో ప్రవాహం సాగిపోతుంటే నా సామర్థ్యమేముంది? నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నప్పటికీ నీకు సహాయం దొరుకుతుంది. యోగిరాజులు ఎవరినీ స్వధర్మాన్ని అంటే తమ మతాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. వారి ద్వారా వెల్లడైన సాధనా మార్గంలో ఇది మరొక విశిష్టత. ఏ ధర్మాన్ని అవలంబించిన వాడైనా ఏ మతం వాడైనా ఈ యోగ సాధన చెయ్యగలడు. అతనికి ఏ విధమైన ఇబ్బంది లేదు. శాక్త, శైవ, వైష్ణవ, సౌర, గాణాపత్య శాఖల వారితో సహా అందరు హిందువులు, ముసల్మాన్లు, క్రిస్టియన్లు అందరూ యోగ సాధన చెయ్యగలరు. ఇందులో ప్రతిబంధకం ఏదీ లేదు. దీన్ని వారు ఆత్మసాధన అంటూ ఉండేవారు. సమస్త జీవాత్మ ఒక్కటే
అన్ని జీవుల దేహాల్లోనూ ఒక్కటే ఆత్మ విరాజిల్లుతోంది. అందువల్ల ఆత్మ సాధనలో అడ్డంకి ఏదీ లేదు. ధార్మిక విశ్వాసం, దేవీ దేవతల మీద ఆస్థ లేదా భక్తి లేదా ఎవరికి ఇష్టమైనది వారికి ఉంటుంది. మీ విశ్వాసాల్ని ఆధారం చేసుకుని ఆత్మ సాధన చేస్తూ ఉండండి. ఈ కారణంగానే హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్ మొదలైన అనేక మతాల్లో శ్రేణుల్లో ఉన్న మోక్షకాములు, సత్యాన్వేషకులైన భక్తులు వారి చరణాలను ఆశ్రయించారు. అబ్దుల్ గఫూర్ అనే ఒక పేద ముస్లిం భక్తుడు వీరి దగ్గర యోగదీక్ష తీసుకుని సాధనలో ఉన్నత స్థాయిని అందుకున్నాడు. యోగిరాజులు స్వయంగా అనేక మందికి యోగక్రియా ప్రదానం చేస్తూ ఆత్మోన్నతి మార్గంలో ప్రగతి సాధించటానికి వాళ్లకు ప్రేరణ ఇస్తుండేవారు. వారు ఎంతమందికి దీక్షా ప్రదానం చేశారో చెప్పటానికి ఖచ్చితమైన లెక్కంటూ ఏదీ లేదు. వాళ్లలో విఖ్యాత యోగులుగా పరిచితులైన వారు కొందరున్నారు. యోగిరాజుల కుమారులు ఋషికల్పులు తిన్కౌడీ లాహిరి, దుకౌడీ లాహిరి, పంచానన భట్టాచార్య, స్వామి ప్రణవానందగిరి, స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి, భూపేంద్రనాథ్ సన్యాల్, స్వామి కేశవానంద, స్వామి కేవలానంద, విశుద్ధానంద సరస్వతి, కాశీనాథ శాస్త్రి, నాగేంద్రనాథ్ బాధురి, ప్రసాద్ దాస్ గోస్వామి, కైలాసచంద్ర వంద్యోపాధ్యాయ, రామగోపాల్ మజుందార్, మహేంద్రనాథ్ సన్యాల్, రామ్దయాల్ మజుందార్, హరినారాయణ పాలాధి మొదలైన వారు ముఖ్యులు. అంతేకాకుండా భాస్కరానంద సరస్వతి, బాలానంద బ్రహ్మచారి గార్లు కూడా తమ సాధనా మార్గానికి భిన్నమైన యోగిరాజుల యోగ సాధనను అనుష్ఠించినట్లు వినవస్తుంది. ఆ కాలపు కాశీరాజు, నేపాల రాజు, కాశ్మీర రాజు, బర్ద్వాన్ రాజు, కాళీకృష్ణ ఠాకూర్, సర్ గురుదాస్ వంద్యోపాధ్యాయ వంటి సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉన్న మరికొందరు కూడా వారి దగ్గర యోగదీక్ష పొందారు. ఇంతేకాకుండా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వేలాది మంది ముక్తి మార్గ సంధానం పొంది కృతకృత్యులయ్యారు. గృహస్థాశ్రమం కంటే గొప్ప ఆశ్రమం ఏదీ లేదని అంటుండేవారు యోగిరాజులు. గృహస్థాశ్రమం మీదే తక్కిన ఆశ్రమాలన్నీ ఆధారపడి ఏర్పడతాయి. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల భరణ పోషణలు చేసేది అదే. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్టమైనది. ఉత్తరోత్తర తెలియవచ్చిందేమిటంటే, పంచానన భట్టాచార్యుల శిష్యులు, లాల్గోలా హైస్కూలు ప్రధాన అధ్యాపకులు అయిన వరదాచరణ మజుందార్ గారి దగ్గర కాజీ నజ్రుల్ ఇస్లాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ మహాక్రియాయోగ దీక్ష పొందారు. వరదాబాబు గారిని గురించి తమ అభిప్రాయం చెబుతూ మహర్షి అరవిందులు ద గ్రేటెస్ట్ యోగి ఆఫ్ మోడర్న్ బెంగాల్, ఆధునిక వంగదేశపు మహాయోగి అని అన్నట్టు తెలుస్తుంది. నేతాజీ 1939 జూన్ 12వ తేదీ సోమవారం నాడు వరదాబాబు గారి దగ్గర దీక్ష తీసుకున్నారు. వీరే కాకుండా రామగోపాల్ మజుందార్ గారి దగ్గర శ్రీమాన్ సీతారామదాస్ ఓంకారనాథ్ గారు యోగదీక్ష పొందారు. ఈ యోగం ద్వారానే ఆయన తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొని సఫలత పొందారు. ఈ కీలకం ద్వారానే వారందరూ తమ తమ హృదయ మందిరం సింహద్వారాలను తెరవడానికి సామర్థ్యం గడించారు. వారి ఉన్నతికి చరమోత్కర్షకు సాధనం ఇదే. ఈ యోగకర్మను సంపన్నం చేసుకునే వారు హృదయ దేవతను సాక్షాత్కరింపజేసుకున్నారు. దాని బలంతో లోక కళ్యాణం కోసం జీవితంలో వారు సాధించిన ఔన్నత్యం శ్రేయమై నిలిచింది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ యోగకర్మ చెయ్యకపోవడం వల్ల వాళ్ళ ఇంద్రియాలు స్వచ్ఛత లేనివయ్యాయి. మతంలోని బాహ్య ఆడంబరాల పట్ల ఆకృష్టులైనందువల్ల ఈనాడు దేశంలో ఇన్ని అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకే యోగిరాజులు అంటూ ఉండేవారు, ఈ యోగ సాధన చెయ్యడం వల్ల మనిషి జీవితం
సుందరము, మహిమాన్వితము, శ్రేష్టము అవుతుందని. నిజానికి ఆత్మగౌరవం పట్ల మెలకువ, స్పృహ ఉన్నవాణ్ణే మనిషి అంటారు. కానీ ఈ హృదయ మందిర సింహద్వారం తెరుచుకునేది ఎలా? ఈ విషయాన్ని మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం.